హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీడ్ టు నో. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది కదా. సో ఆ రివ్యూ చూసేద్దామా? ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆల్మోస్ట్ 14 years వెయిటింగ్. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో మళ్ళీ సెట్స్ మీదకి వస్తుందంటే అంచనాలు మామూలుగా లేవు అసలు. మరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి ఈ రోజే థియేటర్స్లోకి వచ్చేసింది మన ఉస్తాద్ భగత్ సింగ్. అసలే ఇది 2026, పవన్ కళ్యాణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి ఈ పోలీస్ ఆఫీసర్ నల్లమల అడవుల్లో చేసిన వేట ఎలా ఉంది? తమిళ మ్యూజిక్ హోరెత్తించిందా లేక ఊరించాడా? హరీష్ శంకర్ గారు తన మార్క్ మేనరిజంతో మన పవన్ కళ్యాణ్ని ఎలా చూపించారు? లేట్ చేయకుండా అసలు విషయం ఏంటో ఈ రివ్యూలో చూసేద్దాం. యూ నీడ్ టు నో ద రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఏముంది బాస్, మన తెలంగాణ కాబోయే సీఎం అని ఫీల్ అయ్యే పార్థిబన్ గారి కొడుకు నల్లమల అడవుల్లో తప్పిపోతాడు. అది చూసి మన పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ సారీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎంట్రీ ఇచ్చి, నేను గబ్బర్ సింగ్ తమ్ముడిని కాకపోయినా ఆ రేంజ్లోనే ఆడుకుంటా అన్నట్టు విలన్కి చుక్కలు చూపిస్తాడు. అసలు గొడవ ఎందుకు, ఆ మిస్సింగ్ వెనక ఉన్న ట్విస్ట్ ఏంటి అనేది మన పవర్ స్టార్ గారి స్టైల్లో సాగే కథ. ఈ మూవీలో మెయిన్ హై పాయింట్స్ ఇంకేముంది, మన పవర్ స్టార్ గారి స్వాగ్. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్కి పోనకాలే. ముఖ్యంగా డ్యాన్సులు, ఆ స్టెప్పులు చూస్తుంటే మళ్ళీ మన పాత పవర్ స్టార్ వచ్చేసారా అనిపిస్తుంది. మెయిన్లీ మహంకాళి ఫైట్. ఈ సీన్లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాంబు పేల్చినట్టు ఉంది. ఫ్యాన్స్కి ఇది ప్యూర్ గోల్డ్. ఇంకా శ్రీలీల గారి గ్లామర్. శ్రీలీల గారు తన డ్యాన్స్తో, లుక్స్తో స్క్రీన్ని కలర్ఫుల్గా మార్చేశారు. ఆవిడ ఉన్నంతసేపు కళ్ళకు పండగ. ఇంకా రీమిక్స్ సాంగ్, ఆల్రెడీ మూవీ టీం ఒక హింట్ ఇచ్చింది, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాత పాట ఒకటి రీమిక్స్ చేయబోతున్నారని. ఆ సాంగ్ వచ్చినప్పుడు అసలు థియేటర్లో కుర్రోళ్ళు సీట్లో కూర్చోవడం అంటే కష్టం. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ప్యూర్ హై. అసలు ఒక ఓల్డ్ వైబ్ని బాగా రీక్రియేట్ చేశారు. ఇంకా మైనస్ల విషయానికి వస్తే కొంచెం ల్యాగ్ ఉంది మూవీ. సేమ్ స్టోరీ ఏం లేదు, పాత చింతకాయ పచ్చడే. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ మ్యాజిక్ని రిపీట్ చేద్దామని ట్రై చేశారు, కానీ అది మసాలా దోశలో చట్నీ తక్కువైనట్టు అనిపించింది. కథలో కొత్తదనం వెతకడం అంటే ఆ నల్లమల అడవుల్లో సూదిని వెతకడమే. ఇంకా తమన్ మ్యూజిక్, తమన్ అన్నిసారి కొంచెం మ్యూజిక్ని మ్యూట్లో పెట్టినట్టున్నాడు. బీజిఎం వింటుంటే మనకు ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. కాపీ కాదులే, ఇన్స్పిరేషన్. ఇంకా క్యారెక్టర్లు, రాశి ఖన్నా గారు ఉన్నారా అంటే ఉన్నారంతే. అసలు ఆవిడ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారో, ఎందుకు తీశారో హరీష్ శంకర్ గారికే దేవుడికే తెలియాలి. ఇంకా రావు రమేష్ లాంటి సీనియర్ యాక్టర్ని లైట్ తీసుకున్నారు ఎందుకో. ఇంకా ఫస్ట్ హాఫ్లో కామెడీ సరిగ్గా పేలక, కథ ముందుకు సాగక ఆడియన్స్కి నిజంగా కొంచెం ల్యాగ్ ఫీలింగ్ అనిపించింది. వాళ్ళు ఫోన్ చూసుకునే సిచ్యువేషన్కి వచ్చేసారు సినిమాలో. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్కి వస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం రాసుకున్న వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్కి నచ్చుతుంది, మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, కానీ లాజిక్ వెతికే మేధావులు ఉంటారు చూడండి, వాళ్ళకి కొంచెం మ్యాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం కోసం, మాస్ ఎలివేషన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ 2.75/5. ఆ 2.75లో 2 పవన్ కళ్యాణ్ గారికే. ఇదండి ఇవాళ రివ్యూ. మీరేమనుకుంటున్నారు? థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్కి ఏలలు వేశారా లేదా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టండి. చూస్తూనే ఉండండి మీ నీడ్ టు నో.